అందరికీ నమస్తే. మొన్న ఫ్యూచర్ సిటీ పోయి చూసొచ్చినామంతా. మన సిగ్నల్ టీవీలో వీడియో ఉంటది చూడండి. ఆ రోజే నేను తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏం చేస్తారో ఇక్కడ నిలబెట్టిండ్రు. ఆమె చూస్తుంది. అన్నిటిని అందరిని చూస్తుంది ఎవరేం చేస్తున్నారని అని చెప్పిన. తీరా చూస్తే అనుకున్నదే జరిగింది. ఆ డేరాలు ఎత్తుకపోయేటోళ్ళు అక్కడ ఫోర్త్ సిటీలో ఆ డేరాలు ఎత్తుకపోయేటోళ్ళు మొత్తం ఎత్తుకొని పోయిర్రు. ఇది వాళ్ళది కాదు కదా తెలంగాణ తల్లి విగ్రహం. ఆడ వదిలేసిపోయినరు, తీసి పక్కన పెట్టిపోయినరు. మొత్తానికి వచ్చేసింది. ఆ ఫోటో కూడా బయటకు వచ్చేసింది. దాన్ని ఇప్పుడు ఏది తీసుకుపోయారంటే రాత్రి గవర్నమెంట్ అలర్ట్ అయ్యి ఇది ఎటో పోతున్నదని తీసుకుపోయి ఆ గుడిమల్కాపూర్ ఇండస్ట్రియల్ జోన్లోకి ఇండస్ట్రియల్ వర్క్ షాప్ అంట అది. అంటే వెల్డింగులు చేసే షాప్ ఏమో దానికి తీసుకుపోయారు. లాస్ట్కి షెడ్డుకు తీసుకుపోయారని చెప్పాలి. అసలు అంతకుముందు తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ రాకముందు నుంచి మనకు తెలంగాణ రాకముందు నుంచి తెలంగాణ తల్లని విగ్రహం ఉండే. అది ఎందుకు మార్చిర్రు అంటే కేసీఆర్ మీద కక్షతో మార్చారు. మార్చినప్పుడు కనీసం సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా సోనియా గాంధీ ఆమె అని కూడా చాలామంది కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటారు. కనీసం దాన్ని కూడా కాపాడిన చేత కాలేదా? అంటే వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎంత ఫెయిల్యూర్ ఉంది. ఆ ఫ్యూచర్ సిటీ అనేది టెంపరీ సిటీ, లాస్ట్కి విగ్రహం కూడా టెంపరీనా? ఎన్ని దుర్మార్గాలంటే నాకు తెలిసి ఇది కొంత భావోద్వేగంతో నేను చెప్తున్నా. నేను నా కెరీర్లో చాలా బాధాకరమైన సంఘటనలు విశ్లేషణ చేసిన, కానీ ఇది అత్యంత బాధాకరమైన విశ్లేషణ. అంటే వీళ్ళకు తెలంగాణ మీద గౌరవం లేదు, ఓన్లీ మాటల వరకే, మనసులో లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అన్ని విషయాలు మాట్లాడదాం. నేను ప్రతిసారి సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నా. సబ్స్క్రైబ్ చేయమని అడగడం నాకు కూడా బోరింగ్ విషయమే, కానీ తప్పదు. ఈ రిపోర్ట్ కొట్టే వాళ్ళ భార్య నుంచి మీరు మాత్రమే కాపాడగలరు. కాబట్టి మిమ్మల్ని అడుగుతాను నేను. కానీ సబ్స్క్రైబ్ చేయండి. ఇదేదో ఫ్లోలో ఏదో అడగాలి కాబట్టి అడుగుతలేను, ప్రాబ్లం అట్లాంటిది కాబట్టి అడుగుతున్నాను. ఇక సబ్జెక్ట్లకే పోదాం. ఇంకో ఎవరైనా ఊహిస్తారా? సరే, అంతకుముందున్న తెలంగాణ తల్లిని ఎవరు చెప్పినరో ఎవరు మార్చినరో, కేసీఆర్ మీద పడక మార్చిరో అనేది క్లియర్. ఎవరైతే తెలంగాణ వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళ ముందు జారిపడేటట్లు చేసి తెలంగాణ తల్లిని మార్చి ఇంకో ఇట్లా చేసిండ్రు. చేసినాక ఆ విగ్రహాన్ని సరిగా చూసుకోవాలి కదా. బాధ్యత ఎవరి మీద ఉంటుంది? గవర్నమెంట్ పైన ఉంటుంది. ఇంకో ఇట్లా పక్కన ఎట్లుంది అది? ఎప్పుడన్నా ఏ విగ్రహాలను ఇట్లా పెట్టంగా చూసినామా మనం? ఎప్పుడైనా సరే జిందగీలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇంత దారుణంగా పెట్టిండ్రంటే వీళ్ళు వీళ్ళని ఏమనాలి అసలు? అంటే వీళ్ళకు పరిపాలించిన చేత కాదు, ఒక విగ్రహం తీసుకొచ్చుకునే చేత కాదు. అసలు విగ్రహాన్ని అది ఫోర్త్ సిటీ పర్మనెంట్ సీటా టెంపరీ సీటా అనేది గవర్నమెంట్ చెప్పాలి. ఆడ డేరాలు, కుర్చీలు, చెట్లు, లాస్ట్ కింద వేసే ఫుట్పాత్ మ్యాట్లు, గ్రీనరీ మ్యాట్లు, ఆడ పెట్టిన ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు, బ్యాటరీలు, కరెంటు పోల్లు అన్నీ టెంపరీయే. మనకు తెలుసు కదా. లాస్ట్కి ఈ విగ్రహం కూడా టెంపరీ అని తేలిపోయింది. ఈ విగ్రహం కూడా టెంపరీ. అసలు ఎంత దారుణమైన విషయం ఇది. వీళ్ళకు ఇప్పుడు ఆడికొచ్చిన గుజరాత్ బ్యాచ్ ఏదో ఆ గుజరాత్దో ముంబైదో ఏజెన్సీకి ఇచ్చారు మొత్తం. ఆ టెంట్లు వేయడము, ఆడ చెట్లు పెట్టడము, ఆడ అన్నీ నాటడం. వాళ్ళు వాళ్ళ సామాను కూడా విక్కొని పోయినరు. మళ్ళా ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏడబెట్టాలి. నువ్వు ఫోర్త్ సిటీ పర్మనెంట్ అనుకుంటే ఆడ పర్మనెంట్గానే పెడుతుంటివి. తెలంగాణ ఆత్మగౌరవం కదా. తెలంగాణ తల్లి అంటే ఓన్లీ విగ్రహం కాదు కదా. ఇప్పుడు మన అమరవీరుల స్తూపాన్ని ఓన్లీ రాతి స్తూపంగా చూస్తామా? అది మన మనసులో ఉన్నది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మార్చిర్రు. ఎవరి కోసమో, ఏ సమైక్యాంధ్రాల కోసమో, తెలంగాణ అంటే పడనోళ్ళ కోసమో మార్చిర్రు. వాళ్ళకు సహకరించాలని మీరు డిసైడ్ అయ్యారు, మార్చిర్రు. కానీ ఒక ఆత్మగౌరవము, ఒక ఉద్యమ స్ఫూర్తికి ప్రతీక అట్లా నేలపాలు చేయడం అంటే ఏంది? ఇది అవమానం, నిర్లక్ష్యం, బాధ కలిగించే విషయం కాదా? తల్లి అనే భావన, ఆ ప్రతీకను జాగ్రత్తగా నిర్వహించాల్సిన బాధ్యత ఎవరిది? ఈ గవర్నమెంట్ది కాదా? మరి డేరాలన్నీ ఎవడో ఇచ్చినోడు, కిరాయికి ఇచ్చినోడో ఎత్తుకొని పాయే. ఇట్లే ఉంటుందా? ఇంకా ఈ విగ్రహాన్ని మళ్ళీ ఎవరు తీసుకురావాలి? మీరే కదా పట్టుకురావాల్సింది. ఇది సడన్గా జరిగింది కూడా కాదు. ఇది ఒక 2 రోజులకి వెళ్ళి నడుస్తుంది వ్యవహారం. ఇంకో ముందే ఆ వీడియో చూడండి ఒకసారి. ఏమైంది? మొత్తం షెడ్లు మొత్తం ఉడవిక్కపోయినారు. ఎక్కడక్కడ పైన టెంటులు, పక్కన షెడ్డులు. ఇది నిన్న విగ్రహం తీసి ఆడ పెట్టే కన్నా ముందు ఇది. ఇక లోపల పోతే లోపల ఇది
మనం మొన్ననే చూపించినాం. ఇవన్నీ ప్యాకప్ చేసి ఉండాలి కనిపిస్తుంది మనకి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఆవిష్కరించిన తెలంగాణ తల్లి మాత్రం ఒంటరిగా నిలబడి చూస్తుంది. ఏం చేస్తారు నా బిడ్డలు, ఏం కథ, ఏం జరుగుతుంది అసలు అని. ఇగో ఇగో చూడు, ఇగో మనం మొన్న సండే నాడు అక్కడికి పోయినప్పుడే ఏం చేస్తారు అసలు, ఆడ ఆల్రెడీ ఒక గాంధీ విగ్రహాన్ని, గాంధీ ఫ్లెక్సీని తీసి కింద పడేసిర్రు. తెలంగాణ తల్లి మాత్రం ఒంటరి కనిపిస్తుంది, మొత్తం పీకెళ్ళి మొత్తం పీక్కపోతుర్రు ఎవరిది వాళ్ళు. ఏంది దీని సిచ్యువేషన్ అని మనం అడిగినాం. అయితే మరి గవర్నమెంట్ పోయి తీసుకురావాలి కదా బాధ్యతగా. అసలు తీసుకురావడం ఎందుకు, పర్మనెంట్ కదా. మీరు అనుకుంటున్నట్టు ఫ్యూచర్ సిటీ పర్మనెంట్ కదా. పర్మనెంట్ అన్నప్పుడు పర్మనెంట్గానే ఉండాలి కదా. మరి అదేమన్నా ఫోటోనా, ఏమో మళ్ళీ తీసుకొచ్చి ఎన్నో తాను పెట్టి మళ్ళీ తీసుకుపోయి పెట్టి నీకే విగ్రహం కదా. అసలు ఏంది వీళ్ళ ఉద్దేశం, ఏంది వీళ్ళ కథ ఏంది? ఇది 100% ఇది అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్. అంటే పోయినాము, చెట్ల కింద వంటలు చేసుకున్నాము, వచ్చేసినాం. మన పొయ్యి మనం తెచ్చుకోవాలి, మన గిన్నెలు మనం తెచ్చుకోవాలి, అన్నీ మనం తెచ్చుకోవాలి మళ్ళీ ఇంటికి. లేకపోతే ఇంటికి వచ్చినాక వంట తిండికి ఏమి ఉండవు. మళ్ళీ అంత దూరం పోయినప్పుడు మన సామాన్యం ఉంటే పట్టుకొచ్చుకోవాలి. తెలంగాణ తల్లి విగ్రహం లాంటిది అసలు తీయనేకూడదు, ఆడనే పెట్టుకొని ఉండాలి. అంటే వీళ్ళకు ప్రేమ లేదు, తెలంగాణ లేదు, ఏం లేదు, ద్వేషంతో పాలిస్తున్నారు వీళ్ళు. ద్వేషంతో తెలంగాణను పరిపాలిస్తున్నారు. వీళ్ళకు విగ్రహం మీద ఒక సోయి లేదు. అంటే విగ్రహం అంటే విగ్రహమే అది, అంతేగాని ఆ భావోద్వేగం లేదు వీళ్ళకి. తెలంగాణ అనే భావోద్వేగం లేని గవర్నమెంట్, తెలంగాణ అనే సోల్, ఆత్మ లేని గవర్నమెంట్ ఇది ఉండాలి. తెలంగాణ పరిపాలించినప్పుడు తెలంగాణ అనే ఆత్మ ఖచ్చితంగా ఉండాలి. ఇక వీళ్ళు చిత్తం శివుని మీద, భక్తి మాత్రం చెప్పుల మీద అన్నట్టు కనిపిస్తలే. ఇంత దరిద్రమా? ఏమున్నది చెప్పు. ఎవరికో ఒక ఆఫీసర్కి అప్పయ్య చెప్పి దాన్ని అక్కడనే పర్మనెంట్గా పెట్టడమా, వాళ్ళు తీసుకురావాలనుకుంటే తీసుకురావడమా? అంతా అయిపోయిన తర్వాత కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఒక వివరణ వచ్చింది. ఏంటంటే అంత లొల్లి అయిపోయిన తర్వాత, రాత్రి అంతా గడబడి జరిగిన తర్వాత, తెలంగాణ తల్లిని తీవ్రంగా అవమానించిన వార్తలు బయటకు వచ్చిన తర్వాత తీసుకుపోయి ఇగో ఏమో కూడా తెలంగాణ తల్లి విగ్రహం అనుకుంటున్నారా, లేకపోతే ఏమనుకుంటున్నారా? అట్లా కట్టుకొని మొత్తం చుట్టుముట్టు మొత్తం వైట్ కట్టేసి తీసుకుపోయి ఆ గుడిమాల్ కపూర్ ఇండస్ట్రియల్ వర్క్షాప్కి తీసుకుపోయారంట. అంటే ఎవరైతే తయారు చేసారో మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసినారు. అంటే ఇది కూడా టెంపరీ. అసలు ఈ గవర్నమెంటే టెంపరీ లాగా అనిపిస్తుంది నాకు. ఒక్క పర్మనెంట్ ఆలోచన ఉందా వీళ్ళకు? ఒక్క పర్మనెంట్ ఆలోచన అన్న, మనం పర్మనెంటు, మీరు పర్మనెంట్గా, తెలంగాణ పర్మనెంట్. వీళ్ళ సెంటిమెంటు అప్పుడు జై తెలంగాణ అంటుంటారు, అవన్నీ కూడా ఇక్కడి నుంచి వస్తున్నాయని అర్థమవుతుంది. వీళ్ళకి ఇక్కడి నుంచి వస్తలే, హృదయం నుంచి వెళ్ళి వస్తలే. వీళ్ళకి ఆ సెంటిమెంటే లేదు. అంటే తెలంగాణ తల్లిని నేలపాలు చేసిన పాలన అని ఎందుకు అనుకోకూడదు? తెలంగాణ ఆత్మగౌరవాన్ని నేలపాలు చేసిన ఎందుకు అనుకోకూడదు? ఒక్క విగ్రహాన్ని కూడా వీళ్ళు మెయింటైన్ చేయలేనంత సిచ్యువేషన్, దారుణమైన సిచ్యువేషన్లో ఉంది ఆ గవర్నమెంటు. దాన్ని అక్కడనే పెట్టి అక్కడనే ఎస్టాబ్లిష్ చేయాల్సిన వాళ్ళు అక్కడి నుంచి రాత్రి విమర్శల పాలైతే ఎందుకు పట్టుకొచ్చారు బయటికి? ఇక వీళ్ళ పరిపాలన, ఫోర్త్ సిటీ, వీళ్ళకు బాధ్యత ఉందా అసలు? వీళ్ళు దీన్నే ఎట్లా చేసిరంటే ఫోర్త్ సిటీ మీద నమ్మకంతో ఒక 5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయా? ఇవన్నీ చూసిన తర్వాత పెట్టేతోలు కూడా పెట్టరు. వీళ్ళదంతా ఈ సామాన్ ఎత్తుకపోయే బ్యాచ్ అనేది. అంటే ఇదంతా టెంపరీ బ్యాచ్. 100% టెంపరీ అర్థమవుతలేదా మనకు చాలా గాంధీ విగ్రహాలు, అంబేద్కర్ విగ్రహాలు, ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహాలు, బాలసుబ్రహ్మణ్యం విగ్రహాలు అన్నీ పెడుతున్నారు కదా. తెలంగాణ తల్లిని మాత్రం అవమానించారు. ఏ విగ్రహాన్ని వీళ్ళు ఇట్లా ఆంధ్ర విగ్రహాలను అయితే సూపర్గా గౌరవిస్తున్నారు. చూస్తూనే ఉన్నాం కదా మనం. వాటికి కాంస్య విగ్రహాలు కట్టేసి మంచిగా ప్లేస్ ఇచ్చి హైదరాబాద్లో హైదరాబాద్లో రోషాయి విగ్రహం, రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం, ఇట్లా చాలా విగ్రహాలు పెడుతున్నారు. మైత్రివనం దగ్గర ఎన్టీఆర్ విగ్రహం. కానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకుపోయి ఊరికడాకు పెట్టి కనీసం అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ కూడా చేయడానికి చాత కాలేదా మీకు? అక్కడ జాగలేదా? మస్తు జాగ ఉంది కదా. తెలంగాణ ఆత్మగౌరవం విషయంలో ఈ ప్రభుత్వం చాలా తప్పులు చేసింది. కీరవాణితోన పాటలు పాడించి ఇట్లా రకరకాల తప్పులు చేసింది. లాస్ట్కి తెలంగాణ తల్లిని కూడా అవమానించారు. వీళ్ళు పెట్టుకున్న తల్లి కూడా. తెలంగాణ తల్లి మార్చడమే ఒక పెద్ద అవమానం. మార్చిన విగ్రహాన్ని కూడా ఆ బీఆర్ వాళ్ళకి ఏం తెలుస్తుంది? మీకు ఉండాలి సోయి.
ఆడ ఉన్న పనిచేసే వాళ్ళంతా బీహార్ వాళ్ళు, వాళ్ళకి తెలియదు కదా, ఏదో విగ్రహం అనుకున్నారు వాళ్ళు. ఆ సోయి మీకు ఉండాలి కదా. ఈ ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ కోమరెడ్డి వెంకరెడ్డి నిమ్మలంగా పోయి వండుకున్నాడు. మరి పెట్టిన తీసుకురావాలన్న సోయి లేదు ఆయనకి. అసలు నిజంగా తెలంగాణ ప్రజలు వీళ్ళని క్షమించొద్దు, వీళ్ళు చేసిన తప్పు. మీరు ఏమనుకుంటున్నారో మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.